లోపలికి రండి. హ్మ్. సరే బెడ్రూమ్‌కి వెళ్దామా? ఆహ్, ఇప్పుడే కదండీ వచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. చాలా దూరం నుండి వచ్చాను కదా! బాగా అలసిపోయాను. సరే అయితే కూర్చోండి. హ్మ్. నేను వెళ్ళి మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. హ్మ్. హ్మ్. తీసుకోండి. చాలా చల్లగా ఉంటుంది. ఇది తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తాగండి. హ్మ్. హ్మ్. సరే ఇప్పుడెళ్ళి స్టార్ట్ చేద్దామా? ఆహ్, ఇప్పుడే వద్దండి. ఆకలిగా ఉంది. హ్మ్. ఏదైనా తినడానికుంటే తీసుకొస్తారా? అవునా? హ్మ్. ఆగండి ఇప్పుడే వస్తాను. హ్మ్. హ్మ్. ఓహ్! ఓహ్! హ్మ్. భోజనం అయిపోయిందండి. మీకు హోటల్ నుంచి ఏదైనా ఆర్డర్ చేస్తాను. హ్మ్. హ్మ్. భోజనం ఆర్డర్ చేసేసానండి. వెంటనే వచ్చేస్తుంది. సరే అండి. మరి భోజనం తిన్నాక స్టార్ట్ చేద్దామా? లేదా ఇంకాస్త రెస్ట్ తీసుకోవాలా? పర్లేదండి. కొంచెం ఆకలిగా ఉంది. అందుకే అలా చెప్పాను. భోజనం తిన్న తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ! మీరొక్కరే కదా? అవును. నేనొక్కడినే. ఎందుకని మీరంత భయంగా అడుగుతున్నారు? లేదండి. కొంతమంది ఒక్కరే అని చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇద్దరు లేక ముగ్గురుంటారు. అయితే ఒకరు చెప్పిన పేమెంట్‌లోనే అందరూ ఉండమంటారు. అలా ఉంటే నా వల్ల కాదండి. అలాంటిదేమీ లేదు. నేనొక్కడిని మాత్రమేనండి. మీకెలాంటి ఇబ్బంది ఉండదు. సరేనా? సరే అండి. అవును. ఒక్కరు మాత్రమే అని చెప్పి ఇద్దరు ముగ్గురుంటారా? అలా కూడా జరుగుతుందా? అవునండి. పోయిన నెలలో నాకిలాగే జరిగింది. ఒక్కడే అని చెప్పి నలుగురితో ఉండమన్నారు. కానీ నేనొప్పుకోలేదు. నా శరీరం సహకరించదని చెప్పాను. డబ్బులు కూడా ఇవ్వనని చెప్పారు. అవునా? సర్లేండి. ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఆ! ఆ! భోజనం వచ్చినట్టుంది. నేను వెళ్లి తీసుకొస్తాను. హ్మ్. సరే అండి. హ్మ్. సార్ ఫుడ్ సార్. ఇవ్వండి. థాంక్ యూ. ఓకే సార్. రండి. భోజనం వచ్చింది. ఆకలిగా ఉందని చెప్పారు కదా! పదండి. సరే. ఇది మీ ఇల్లేనా? అవును. మా ఇల్లే. నిన్నే మా అమ్మా, నాన్న ఫారెన్‌కి వెళ్లారు. ఇంకో 2, 3 నెలల తర్వాతే వాళ్ళు తిరిగొస్తారు. ప్రస్తుతానికి నేనొక్కడినే ఉంటాను. మీరేం కంగారు పడకండి. మీకిక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరేనా? మీరు రిలాక్స్‌డ్‌గా భోంచేయండి. సరే అండి.
సరే అండి, బెడ్రూమ్కి వెళదామా? అయ్యో మీరిప్పుడే కదా భోంచేశారు, కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే అండి. రండి. రండి. మీరు ఆకలి తీరేదాకా తిన్నారు కదండి? ఆ, తిన్నానండి. ఉదయం మీరు టిఫిన్ తినలేదేమో అనుకుంటున్నాను. లేదండి, ఉదయం త్వరగా లేచి ఫ్రెషప్ అయి వచ్చాను. ఇక్కడికొచ్చేసరికి చాలా టైం పడుతుందని తినకుండా వచ్చేశాను. అవును, మీరు ఈ పని చేస్తున్నారు కదా, ఇందులో బాగా డబ్బులొస్తాయా? బాగా అంటూ ఏమీ లేదండి. ఏదో నాకొచ్చిన డబ్బులతో నా జీవితం గడుస్తోంది. అవునా? సరే, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా? మా ఫ్యామిలీ గురించి ఎందుకండి? అయినా మా ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి? అలాని కాదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. అలా ఏం కాదండి. మీ ఫ్యామిలీలో ఉన్న గొప్పతనం మాలాంటి ఫ్యామిలీలో ఏముంటుంది? నా భర్త ఒక సోమరిపోతు, పిరికివాడు, తాగుబోతు. ప్రతిరోజూ తాగొచ్చి గొడవ పడుతూ ఉంటాడు. నాకొక చిన్న బాబున్నాడు. వాడి కోసమే నేనివన్నీ చేస్తున్నాను. ఓకేనండి. మీ జీవితం గురించి తెలుసుకుని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సరే, స్టార్ట్ చేద్దామా? సరే అండి, నేను రెడీ. హ్మ్. హ. శ్యామలా, శ్యామలా, లేచి రెడీ అవ్వు. నువ్వు వెళ్ళాలి కదా! శ్యామలా! హ్మ్. శ్యామలా! ఏంటి ఇంకా లేవలేదు? శ్యామలా! చెప్పేది నీకే. శ్యామలా! 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 హ! అయ్యో! చనిపోయినట్టుందే. అయ్యో! హేయ్! ఏమే ఎందుకిలా చేశావు? ఏదో సంతోషంగా ఉందామని నిన్ను తీసుకొస్తే ఇలా అయిందేంటి? అయ్యో దేవుడా! ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే నేనే ఏదో చేశాననుకుంటారు. అయ్యో! శ్యామలా, కళ్ళు తెరవే. ఇలా అయిందేంటే? ఇదంతా నా కర్మ. ఇలా అవుతుందని తెలిస్తే నిన్ను తీసుకొచ్చేవాడినే కాదే. అయ్యో! నా జీవితం ఇంతేనా? ఇక నా జీవితం అంతా జైల్లో గడపాల్సిందేనా? ఇప్పుడేం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదే. హలో, చెప్పు రవి. ఎక్కడున్నావురా? నేను బయటున్నా చెప్పరా. నువ్వు వెంటనే బయలుదేరి ఒక్కసారి మా ఇంటికి రారా. ఆ, లేదురా, నాకు కొంచెం పనుంది, నేను రాలేను. నువ్వు అర్జెంటుగా రావాలిరా ప్లీజ్. లేదురా, నాకు చాలా పనుంది. సరే ఏంటో చెప్పు. కొంచెం లేట్ అయినా వస్తాను. రే, నేను ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చానురా. ఏంట్రా, అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావా? ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదురా? చెప్పుంటే ఈ పాటికి నేను వచ్చేవాడిని కదరా. ఏంటి మామ ఇంత లేటుగా చెప్తున్నావు? సరే ఆగు, 10 నిమిషాలు, లేదు 5 నిమిషాల్లో నీ ఇంటి ముందుంటా. సరే సరే, తొందరగా రారా. సరేరా, బాయ్. రారా. రే మామా, అమ్మాయిని తీసుకొచ్చావా? ఎక్కడుందిరా అమ్మాయి? అయ్యో!
చెప్పరా ఎక్కడుంది అమ్మాయి? ఆగరా చెప్తాను. కాస్త ప్రశాంతంగా ఉండు. రే 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 అమ్మాయి ఎలా ఉంటుందిరా? రే 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 సరే ఎక్కడుంది చెప్పరా? చెప్ 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 నువ్వు రారా చూపిస్తాను. రా సూపరు పద. చూడు. ఆహా దూర జాంపండులాగా ఉందా? రే మామా ఏముందిరా? ఇలాంటి సూపర్ ఫిగర్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తావురా? ఏంట్రా నీ పని అయిపోయిందా? రే నేను కూడా ఒక్కసారి అమ్మాయితో చెప్పరా? ఉమ్, రే నిన్నే కదరా అడుగుతుంది, చెప్పు. నాకు కూడా ఒకసారి ప్లీజ్ రా. రే అమ్మాయి ఏంట్రా సైలెంట్గా ఉందే? నిద్రపోతుందా? నేను లేపనా? ఏమండి 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 పైకి లేవండి. ఏమండి? రే ఏమైందిరా? ఎంత పిలిచినా లేవట్లేదు? ఆమెకేమైందిరా? రేయ్ తను చనిపోయిందిరా. హా? చనిపోయిందా? అవునరా. హా? ఇందాకే నేను లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చి తనని లేపానురా. హా? కానీ ఉలుకు పలుకులేదు. తను అయ్యయ్యో. చనిపోయిందిరా. రే మామా నువ్వేం చెప్తున్నావురా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా? అంటే నువ్వే ఆమెను చంపేశావా ఏంటి? ఏంట్రా నువ్వు అలా అంటున్నావు? నేనేమీ చేయలేదురా. నాకసలు ఏమీ తెలీదు. తను ఎలా చనిపోయిందో నాకు తెలీదురా. నన్ను నమ్మరా. నేను తనను చంపలేదురా. నేను వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికే తను చనిపోయిందిరా. అసలు తను ఎలా చనిపోయిందో కూడా నాకేమీ అర్థం కావట్లేదురా. నిజంరా. అరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అదే నాకు తెలియట్లేదురా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వే ఏదైనా సాయం చెయ్యాలరా. ప్లీజ్ రా. రే నాకేం తెలుసురా? నువ్వేమైనా అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నాకు చెప్పి తీసుకొచ్చావా ఏంటి? ఇప్పుడేమో సహాయం చేయమని అడుగుతున్నావు. ఇది నీకు పద్ధతిగా అనిపిస్తుందా? రేయ్ నేనిప్పుడు చాలా పెద్ద ఇబ్బందిలో పడ్డానురా. నువ్వే ఏదైనా ఐడియా చెప్పి సాయం చేయరా. ఈ బాడీని ఇప్పుడు బయటికి ఎలా పంపించాలో నాకు తెలియట్లేదురా. హ, నువ్వే ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేయాలరా. రే హ. పోలీసులకు కంప్లైంట్ చేయడమే బెస్ట్ రా. ఇలా జరిగిపోయిందని చెప్పడమే బెస్ట్. రేయ్ నువ్వు ఏమంటున్నావురా? పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నన్నే అరెస్ట్ చేస్తారా. ఈ మర్డర్ నేనే చేశానని చెప్పి నన్ను జైల్లో పెడతారా. కానీ నిజానికి తను నేను మర్డర్ చేయలేదురా. తను ఎలా చనిపోయిందో కూడా నాకు అర్థం కావడం లేదురా. మరి ఏం చేయమంటావురా? ఈ బాడీని మనిద్దరం కలిసి ఎలాగైనా బయటికి పంపించాలరా. కానీ తను ఇలా తీసుకెళ్ళినా కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఏదైనా బ్యాగ్లో వేసి బయటికి తీసుకెళ్దాం. ఏంట్రా ఇలా దారుణంగా మాట్లాడుతున్నావు? అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వు. ఆమె ఎలా చనిపోయిందని కూడా తెలియట్లేదు. బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకెళ్ళినంత మాత్రాన నిన్ను పోలీసులు వదిలేస్తారా ఏంటి? ఇక్కడికి ఆ అమ్మాయి వచ్చినట్టు సీసీటీవీలో చూసైనా పోలీసులు నిన్ను పట్టుకుంటారు. ఉమ్, ఆహా, నువ్వు ఎస్కేప్ అవడం కుదరదురా. అయ్యో. సారీరా, నన్ను వదిలే. ఉమ్, నువ్వు నాకు ఫోను చేయలేదు, నేను ఇక్కడికి రాను లేదు, నువ్వు నాతో మాట్లాడలేదు. సరేనా? ఇక్కడ మనిద్దరి మధ్య జరిగింది ఓ కలలా మర్చిపోరా. ఒకవేళ పోలీసులు నిన్ను పట్టుకుంటే నీకు నాకు అసలేం సంబంధం లేదని చెప్పు. నువ్వెవరో నేనెవరో, సరేనా? రే మామా ప్లీజ్ రా రే. వదలరా. రే మామా రేయ్, ప్లీజ్ రా రే. వదలరా రే. నువ్వే నాకు సాయం రేయ్, చేయాలరా. లేదురా, ప్లీజ్ రా రే. నా వల్ల రేయ్, కాదు, అలా అనకురా వదలు. రే. ఆగరా రే. వదలమంటున్నానా? రేయ్ ఆగరా. మా రేయ్, నాన్నకు తెలిస్తే నన్ను నాకు సాయం చేయరా. చంపేస్తారా. ప్లీజ్ రా. రేయ్, వదలరా. ఏదో ఒకటి చేయరా. నేను వెళ్ళాలి, రేయ్, వదలరా. ప్లీజ్ రా రే రే. రేయ్, రేయ్ వెళ్ళిపోరా. వదలరా రేయ్, నా మాట వదలు. వినరా. నీకు దండం నువ్వే పెడతాను, నాకు సాయం వదిలేరా రేయ్. చేయాలరా. అయ్యో వేరే దారి లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటండి
ఏంటండి చేతిలో చాకు పట్టుకుని దగ్గరకొచ్చారు? ఏం చేయబోతున్నారు? నన్నేమైనా చంపాలని ప్లాన్ చేస్తున్నారా? అయ్యో! ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి. అయ్యో! ఏమండి చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంటి? మీరు నా జీవితాన్ని కాపాడారండి. మిమ్మల్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఆ, మీకు ఓకేనా? మీరు హ్యాపీయే కదా? హ్యాపీనే. సరే, నేను వెళ్ళొస్తాను. ఎప్పుడైనా మీరు నన్ను కలవాలంటే నా నెంబర్ మీ దగ్గరుంది కదా? కాల్ చేయండి. నేనొస్తాను. సరే. కానీ నాకొక డౌటు. చెప్పండి. అదే మీ చేతిలో కత్తి పట్టుకుని నా ముందు నుంచున్నారు కదా? ఎందుకు? ఏం లేదు, ఊరికే. ఓకే. సరే, నేను వెళ్ళొస్తాను. ఏమండి, నాకు కూడా ఒక డౌట్ ఉంది. చెప్పండి. మీరు చాలా సేపటి వరకు అలాగే స్పృహ లేకుండా పడుకున్నారు కదా? మీకేదో అయిపోయిందని నేను చాలా భయపడిపోయాను. అవునా? ఏమో, నాకేమైందో నాకే తెలియట్లేదు. అలసిపోయి నిద్ర పట్టేసినట్టుంది. సరే అండి, నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. బయటికి వెళ్తే ఆటో దొరుకుతుంది. సరే. హ్మ్. సరే, వెళ్ళొస్తాను. వెళ్ళండి. ఓహ్.